పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్ పెండింగ్ షూటింగ్‌లు పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' పూర్తి చేసిన పవన్ 'ఓజీ' సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అటుపై పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ని పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమా ప్రారంభమైన అనంతరం పవన్‌పై కొంత పార్ట్ షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత ఆగిపోయింది. అయితే జూన్ రెండో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించాడు. దీంతో టీం అందుకు స్వరం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే అసలమైన సెట్ పనులు జరుగుతున్నాయి. 'ఓజీ' నుంచి రివీల్ అవ్వగానే 'ఉస్తాద్' మొదలవుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం 2 నెలల్లోనే పూర్తి చేసే ప్రణాళికతో హరీష్ శంకర్ ముందుకెళ్తున్నాడు. షూటింగ్ పేరుతో ఎక్కువ సమయం వృధా కాకుండా ఎంత వీలైతే అంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతపై భారం పడకుండా తాను తీసుకోవాల్సిన వ్యక్తిగత చర్యలు తీసుకుంటున్నారు. తన కారణంగా షూటింగ్లు డిలే అవ్వడంతో పారితోషికాల్లో కోత విధించడం, ఇంకా అవసరం అనుకుంటే తీసుకున్నది తిరిగి ఇచ్చేయడం వంటి చర్యలకు ఉపక్రమించారు. అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్'కి అలాంటి ఆఫర్ ఇచ్చారా లేదా అన్నది తెలియదు. 'ఓజీ వీరమల్లు' విషయంలో మాత్రం దండిగా ఇలాంటి ఆఫర్లు కనిపించాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్' చూస్తే 2 నెలల్లో గనుక షూటింగ్ పూర్తి చేస్తే ఇదే ఏడాది ఈ చిత్రం కాకుండా రిలీజ్ అవుతుంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ పేరు టాలీవుడ్ హిస్టరీలో నమోదవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఆయన నటించిన సినిమాలేవి ఒకే ఏడాది 2, 3 రిలీజ్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఏడాదికి 1 రిలీజ్ చేయడమే కష్టం. అలాంటి 'పీకే' నుంచి ఒకే ఏడాది 3 రిలీజ్ అయితే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఇప్పటికే దర్శకుడు బృందం నటింకట్లు తేదీని కొనుగోలు చేస్తుంది. మరియు ఈ సంవత్సరం ముగిసేలోపు ఈ చిత్రం యొక్క పూర్తవుతుందని భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అశుతోష్ రాణా, గౌతమి, నాగ్ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్లు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పాటలను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడట. ఇక సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం ప్రస్తుతం వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసే లక్ష్యంతో షెడ్యూల్ను ప్లాన్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఫిలిం కమిట్మెంట్స్ నెరవేర్చేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారని సమాచారం. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోలు, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్, హరీష్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఎంటర్టైనర్ పై ఇండస్ట్రీలోనూ భారీ ఆసక్తి నెలకొంది. పవన్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.